సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 78వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. అని వశనిటువలె వేడిన కనులెత్తియునైన చూడక కురంగట నుండిన చెలిగని తద్గురునకు అనువుగా తెలుపుమను అతని గది ఇట్లనియన్ తెలుపుమన అతని గది ఇట్లనియన్. శివకథలో హిమవంతుడు పార్వతిని చూడటానికి వచ్చాడు. ఆ ఘట్టం నడుస్తోంది. పార్వతి దగ్గరికి వచ్చి ఆమెను బుజ్జగించాడు. అయినా తలెత్తుకుని చూడకుండా అలా కూర్చుని చెలి వైపు తిరిగి చెప్పమన్నట్టుగా చెలికి ఆనతిచ్చింది. అప్పుడు చెలి హిమవంతుడితోటి చెబుతుంది. పార్వతి స్వయంగా తనంతట తానుగా చెప్పలేదు, చెలి చేత చెప్పిస్తాం. అని వశని ఇటువల్లే వేడిన, వశ అన్నప్పుడు కుమార్తె అని కూడా చెప్పుకున్నాం, భార్య అని కూడా చెప్పుకున్నాం, రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఇక్కడ వశ అంటే కూతురు, కుమార్తె. అని వశ నిటువల వేడిన, వశను ఇటువల వేడిన, కుమార్తెను ఈ విధంగా వేడుకున్నాడు. వేడిన కనులెత్తియునైన చూడక, ఆమె కనులెత్తి కూడా చూడలేదు. కనులెత్తియునైనా చూడక కురంగట నుండి నా చెలిగని, ఆ ముందర ఉన్నటువంటి చెలిన దాన్ని చూచి, కురంగట అంటే ఎదురుగా ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఉండిన చెలిగని తద్గురునకు అనువుగా తెలుపుమన, తన యొక్క తండ్రికి, తద్గురువు అన్నప్పుడు గురువు అనే దానికి ఇక్కడ తండ్రి అని అర్థం. తద్గురునకు, ఆ తండ్రికి అనువుగా తెలుపుమన, చక్కగా చెప్పమని అతనికి అది ఇట్లని అని చెలికి ఆనందించింది. ఒక చెలికత్తికి ఆమె అతనికి ఇట్లనియన్, ఆ హిమవంతునికి ఇట్లా అంటోంది. తానుగా చెప్పలేదు, చెలి చేత చెప్పిస్తోంది. 3 కథల్లో కూడా అదే. కాకపోతే వశ అన్న చోట మిగతా 2 కథల్లో భార్య అని వశనిటు వలె వేడిన, బృహస్పతి భార్యని రకంగా వేడుకున్న తర్వాత కనులెత్తి అయినా చూడక, ఆ తార కనులెత్తి కూడా చూడకుండా తన కురంగట నుండిన చెలిగని తద్గురునకు, ఆ బృహస్పతికి అనువుగా తెలుపుమన, అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పమని అనన్ అతనికి అది ఇట్లని, ఆ చెలి బృహస్పతితో ఇట్లా అంటోంది. తారంగధర కథలో రాజరాజ నరేంద్రుడు అని వశనిటుల వేడిన, రాజరాజ నరేంద్రుడు భార్యని వేడుకున్నప్పుడు ఆమె కనులెత్తి అయినా చూడక కురంగట నుండిన చెలిగని, ఒక చెలికెత్తతోటి తద్గురునకు ననువుగా తెలుపుమన. గురువు అంటే ఇక్కడ తండ్రి కాదు, రాజు. ఆ రాజునకు అని అనువుగా తెలుపుమన అతనికి అది ఇట్లని అని, ఆ చెలికెత్తే ఆ రాజుతోటి ఇట్లా అంటుంది. 3 కథల్లోనూ అది. ఓ సుస్వాంతధరేశ ధీరా, ఓ సుస్వాంతధరేశ ధీరా వినుమా, ఒప్పారు నిచ్చోటి కౌరే సారంగధరుండు భాసురముగానే తెంచియుంటన్, మహోల్లాసాప్తిన్ సతి గొప్ప చేయుటది అలాయుండని.
ఆలాయుండని ఆత్మజుండి సీమంతిని బాధపెట్టనట నాకే లజ్జయవు కదా లజ్జయవు తెల్పగన్ ఓ సుస్వాంతధరేశ ధీర వినుమా ఒప్పారుని చోటి కౌరే సారంగధరుండు భాసురముగా నేతెంచియుంటన్ మహోల్లాసాప్తిన్ మహోల్లాస ఆప్తిన్ సతి గొప్పజేయుటది ఆలాయుండని ఆత్మయుండి సీమంతిని బాధపెట్టనట నాకే లజ్జయో తెల్పగన్. శివకథలో ఓ సుస్వాంత ధరేశ ధీర వినుమా, ఓ మంచి మనసు కలిగినటువంటి సుస్వాంత స్వాంతం అంటే మనసు, సుస్వాంత ఓ సుస్వాంత ధరేశ, ధరేశ అంటే పర్వతాధినాయకుడు హిమవంతుడు, ధీరుడా వినుము, వినుమా ఓ హిమవంతుడా వినుము. ఒప్పారుని చోటికి, చక్కగా ఒప్పారుతున్నటువంటి జన్నారుతున్నటువంటి ఇక్కడికి ఔరే సారంగధరుండు భాసురముగానే తెంచి, సారంగధరుడు, సారంగధరుడు అంటే శివుడు. శివకథలో శివుడు భాసురముగానే తెంచి చక్కగా ప్రకాశిస్తూ వచ్చి ఉండటం వల్ల ఏ తెంచియుంటన్ మహోల్లాసాప్తిన్ సతి గొప్ప చేయుట, మహా ఉల్లాసం కలిగి, మహోల్లాసాప్తి గొప్ప ఉల్లాసం యొక్క కలిమి చేత, అంటే గొప్ప సంతోషం చేత అని, అంతే సింపుల్గా చెప్పుకుంటే గొప్ప సంతోషం చేత సతి, సతి అన్నప్పుడు పార్వతీదేవి గొప్ప చేయుటది ఆలాయుండని ఆయన్ని గౌరవించిందట. అది అట్లా ఉండని శివుడు వచ్చాడు అక్కడికి, ఆయన్ని పార్వతీదేవి గౌరవించి చక్కగా మర్యాదలు చేసింది. అది అలా ఉండని, అంతవరకు బాగానే ఉంది. ఆత్మజుండి సీమంతిని బాధ పెట్టనట నాకే లజ్జయవు తెలుపగన్న అప్పటి నుండి ఈ ఆత్మజుడు అంటే మన్మధుడు, భావజుడు అని కదా, మనసిజుడు. సో ఆత్మజుడు అంటే మన్మధుడు ఈ సీమంతిని బాధ పెట్టానట, ఈ పార్వతిని బాధ పెట్టానట. నాకే లజ్జయవు తెలుపగా, నాకే చెప్పడానికి సిగ్గవుతున్నది అని తెలిగితే చూడడం మొదలు. శ్రీమంతిని అంటే స్త్రీ అని అర్థం. చంద్రుని కథలో కూడా ఓ సుస్వాంత ధరేశ ధీర వినుమా, సుస్వాంత ధరేశ ధీర వినుమ, ఇవన్నీ కూడా బృహస్పతికి విశేషణాలు. ఓ మంచి మనసు గలవాడాని, పర్వతాధీశుని వంటి ధైర్యం గలవాడాని, ఓ బృహస్పతి వినుము అని. ఔరే ఆశ్చర్యం, ఒప్పారు నీ చోటికి భాసురముగా, చక్కగా ఉన్నటువంటి ఇక్కడికి ప్రకాశమానంగా వెలుగుతూ ఏ తెంచి ఎవరు వచ్చింది? సారంగధరుడు. సారంగధరుడు అంటే ఇక్కడ చంద్రుడు. సారంగధరుడు ఏ తెంచి ఉండడం వల్ల మహోల్లాసాప్తిని సతి గొప్ప చేయుటది. సరే, చాలా సంతోషంతో ఆ సతి తార గొప్ప చేసి సాగింది. ఒక రకంగా శిష్యుడిని మరి చాలా కాలం అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన గురువుగారి అనుజ్ఞ ప్రకారం అతన్ని పోషించింది. ఒక రకంగా మరి భోజన భాజనాదాలన్నీ అవసరం కాబట్టి అక్కడ ఆ రకంగా తార చంద్రుణ్ణి చక్కగా
చూసింది. అది అలా ఉందని, అది అట్లా ఉన్నది. ఆత్మజుండు ఈ సైమంతిని బాధ పెట్టానట, నాకే లజ్జయవు తెలుపగన్. ఇది ఇట్లా ఉంటే మీరు చాలా కాలంగా మీరు ఎక్కడో ఉన్నారు కాబట్టి, యజ్ఞంకి ఎక్కడికో వెళ్ళారు కాబట్టి, మీ యందు మనసుండి ఈ శ్రీమంతిని, ఈ స్త్రీ తారని ఆత్మజుడు మన్మధుడు బాధ పెట్టానట, నాకే లజ్జయవు తెలుపగన్. మదనుడు బాధ పెట్టాడట, నాకు చెప్పడానికి సిగ్గుగా ఉంది అని చెలికత్తె బృహస్పతితోటి చెబుతాం. బృహస్పతితోటి చెబుతాం. చెలికత్తి చెబుతోంది, తార చెప్పలేదు. తార చెప్పిస్తోంది. సారంగధరుడి కథలో ఓ సుస్వాంత ధరేశ, ధరేశుడు అంటే ధర అంటే భూమి, భూమికి ప్రభువు రాజు. ధరేశుడు అంటే రాజు. మంచి మనసు కలిగిన ఓ రాజా, ధీరా ఓ ధైర్యవంతుడా, వినుమా వినుము, ఆలకించుము, ఔరే ఆశ్చర్యం. సారంగధరుడు ఈ కథలో, మూడో కథలో రాజరాజ నరేంద్రుడికి చెలి చెబుతోంది. భార్య చెబుటలేదు, భార్య అయినటువంటి చిత్రాంగి చెలికత్తి చేసి చెప్పిస్తోంది. ఇక్కడికి సారంగధరుడు వచ్చాడు. సారంగధరుడు అనే కుమారుడు ఒప్పారు నిచ్చోటికి ఆసురముగా నేతించి ఉంటాన్. చక్కగా ఇక్కడికి వచ్చాడు. అప్పుడు వచ్చి ఉండటం వల్ల నీ భార్య అయినటువంటి చిత్రాంగి మహోల్లాసాప్తిన్, గొప్ప సంతోషంతో గొప్ప చేయుచు గౌరవించి గొప్ప చేసింది. గొప్ప చేయుట, గౌరవించుట చేసింది. అది అలా ఉండని, అది అట్లా ఉండని, అది అలా ఉండ అంతవరకే. నీ యువతలకు వాడుకుంటే నీ ఆత్మజుడు, నీ యొక్క కుమారుడు అని. ఇంత ముందు రెండు కథల్లో కూడా ఉండని అన్నాం, అది అట్లా జరిగింది, అట్లా ఉండని అని. ఇప్పుడేమైంది, అది అట్లా ఉండగా నీ ఆత్మజ, నీ ఆత్మజుడు, నీ యొక్క కుమారుడు అని. నీ ఆత్మజుడు, నీ యొక్క కుమారుడు అయినటువంటి సారంగధరుడు ఈ శ్రీమంతిని బాధ పెట్టానట. నీ భార్య అయినటువంటి చిత్రాంగిని బాధ పెట్టాడు. తెల్పగన్, నాకే సిగ్గవుతున్నది అని చెలికత్తి చెప్పి. ఇక్కడ రెండు కథల్లో, ముందు శివ కథలోను అలాగే చంద్రుడి కథలో కూడా మన్మధుడు బాధ పెట్టాడని చెప్పాం. ఇక్కడ ఈ కథలో మాత్రం నీ ఆత్మజుడు, నీ యొక్క కుమారుడైనటువంటి సారంగధరుడు బాధ పెట్టానట, నాకే చెప్పను, నాకే సిగ్గవుతున్నది అని చెప్పేసి ఆ చెలికత్తి అంటారు. కాననమునను ఒంటిగా నుండే జవని ఇది కదా మంచి అదనటంచు, నీ ఆత్మజుండు స్వకీయాప్తయుక్తుడై కలరవంబులతోడగంతులిడుచు, కడకమున్ నిజటికి ఖచరమున్ పంపి ఆవంకననాదడు వచ్చి మిగుల తమిగొల్పునట్టి గోతతిని గుప్పుచు పైని బడునంతలో నా భయము చెంది, వాని వసనము బట్టి అవ్వారిగాగ కేకలిడ మేము వచ్చిన కెరలి అతనుడగుట కనరాక సనే దాని నందే యునిచి నిన్ననే కదా ఇట్లవుట నిర్మలాత్మ. ఈ సీసం అంతా కూడా వర్ణన కాదు, కథ నడిపాడు సీసంలో. మరి కాననమునొంటిగా నుండే జవని ఇదే కదా మంచి అదనటంచు, నీ ఆత్మజుడు స్వకీయాప్తయుక్తుడై కలరవంబులతోడ గంతులిడుచు, తడకమున్నిజటికి ఖచరమున్ పంపి ఆ వంకన నాదడు వచ్చి
మిగుల తమిగొల్పునట్టి గోతతిని గుప్పుచు పైని బడునంతలో ఆపే భయము చెంది వాని వసనమును బట్టి అవ్వారిగాక కేకలిడ మేము వచ్చిన కెరలి అతనుడగుట కనరాక చనే దానిని అందేయునిచి నిన్ననే కదా ఇట్లవుట నిర్మలాత్మ. కాననము అంటే అడవి అని ఇల్లు అని రెండు అర్థాలు ఉన్నాయి. కాననమున అరణ్యంలో శివకథలో ఈ అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంది. అందువల్ల కాననము అంటే ఇక్కడ అడవి సరిపోతుంది. కాననమున అడవిలో ఒంటిగా నుండే జవ్వని, ఒంటరిగా ఉంది స్త్రీ పార్వతి అని, ఇదే కదా మంచి అదనటంచు, ఇది మంచి సమయం అనుకుని ఈ ఆత్మజుడు మన్మధుడు స్వకీయాప్తయుక్తుడై స్వకీయమైనటువంటి ఆప్తుడు వసంతుడు ఆయన్ని కూడుకుని, అంటే వసంతుడితో సహా అని కలరవంబులతోడ గంతులిడుచు, కలరవములు అంటే పికము మొదలైనవి, కోకిలలు మొదలైనవి, వాటితో గంతులిడుతూ కడక మున్నిచటికి ఖచరమును పంపి, ముందుక్కడికి ఖచరమును పంపి, ఖేచరం తీటి ఖచర, ఖచరం అంటే వాయువు కూడా వాడాడు ఆయన, ఇది వాయువు అని అర్థం. వాయువును పంపి, ఖచరమును పంపి, ఆ వంకన నాథడు వచ్చి, ఆ తర్వాత ఆ వంకతో ఇవన్నీ వచ్చినాయి. ముందు వసంతుడు వచ్చాడు, ఆ తర్వాత కలరవంలో వచ్చినాయి పికాదులు, ఆ తర్వాత గాలి పంపించాడు మలయ మారుతాన్ని, ఆ తర్వాత ఆయన ఆ వంకతోటి వచ్చి మిగుల తమిగొల్పునట్టి గోతతిని గుప్పుచు, వాళ్ళకు తమి అంటే తమిగొల్పునట్టి గోతతిని, గో అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, ఇక్కడ మాత్రం బాణము అని అర్థం. గోతతిని గుప్పుచు బాణాలు వేశాడట, వేస్తూ పైని బడునంతలో ఆపే భయము చెంది, ఆ బాణాలు ఆమె మీద పడేంతలో భయపడి ఆపే భయము చెంది, ఆమె అని ఆమె భయము చెంది వాని వసనమును బట్టి ఆ వారిగాక కేకలిడుచు, ఆ ఉనికిని పట్టుకుని గట్టిగా ఆ వారిగాక కేకలిడ గొప్పగా కేకలు వేసిందట. వారి అన్నప్పుడు విస్తారము అని, విస్తారం అంటే పెద్దగా కేకలు వేసింది. అవ్వారిగాగా కేకలిడ మేము వచ్చిన కెరలి అతనుడగుట. ఇక్కడ విశేషం ఏమిటంటే తనువు లేనివాడు అతనుడు. ఆయనకి దహనం జరిగింది కదా, దహనం జరిగిన తర్వాత మళ్ళీ ఈయన బతికించాడు, కానీ అది రతిదేవి వారికి, మిగతా లోకానికి ఆయన తనువు లేనివాడే, అందువల్ల అతనుడు. అందుకే భావజుడు కూడా, అతను మనసుకు మాత్రమే సంబంధం అయింది, మనసు చెడు అంటే రూపం లేదు. అతనుడగుట కనరాక చనే, శరీరం లేదు, లేనివాడు కావటం వల్ల కనరాకుండా వెళ్ళిపోయాడు. అందే దానిని అందే ఉంచి పార్వతిని అక్కడే ఉంచి మనవది వెళ్ళిపోయాడు. నిన్ననే కదా ఇట్లవటం నిర్మల, ఇది నిన్నే జరిగింది, అందువల్లే ఆమె అట్లా ఉంది అని, ఆమె అట్లా ఉండటానికి తగిన కారణం అనమాట. ఈ కారణం అంతా చెప్పింది ఆమె. మన్మధుడు వచ్చాడు, మన్మథావేశం, మన్మథుని యొక్క ప్రభావం ఈమె మీద ఉంది అని చెప్పడం అన్నమాట. ఈ రకంగా పార్వతీదేవికి సంబంధించి చెప్పాలి. ఎందుకంటే మన్మధుడు వచ్చాడు, వస్తూ ముందు వీళ్ళందరినీ పంపించాడు, వసంతుని పంపించాడు, కలరవాలైనటువంటి పికాదులను పంపించాడు, పికసుకాదుల్ని, ఆ తర్వాత వాయువును పంపించాడు, ఆ వంకతో ఆయన కూడా వచ్చాడు, వచ్చి పుష్పబాణాలని ఆమె మీద వేశాడు.
అవి మీద పడేంతలో ఆమె భయపడి గట్టిగా అరిచి అరిచిన తర్వాత ఇదిగో ఈ చెలికత్తెలు వచ్చారు. చూస్తే అక్కడ మన్మధుడు లేడు. ఇదంతా కూడా నిన్నే జరిగింది. ఇలా పార్వతీదేవి యొక్క అదంతా కూడా ఇదే విధంగా చంద్రుడి కథలో కూడా చంద్రుడి కథలో కూడా పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే కాననం అంటే ఇల్లు అనేది మాత్రమే తేడా. అది అడవిలో కాదు, అక్కడ ఇంటి దగ్గర జరిగింది కాబట్టి మిగతా అంతా కథ కూడా శివ కథలోగానే ఉంది. సారంగధర కథ మాత్రం తేడా. సారంగధర కథలో ఏమైందంటే ఈ కాననవన ఒంటిగా నుండే ఈ ఇంట్లో ఒంటరిగా ఉంది అని, ఇక్కడ కూడా ఇల్లే, ఇంట్లో ఒంటరిగా ఉంది అని జబని ఇక్కడ చిత్రాంగి ఇదే కదా మంచి అదనటంచు, ఇదే మంచి అవకాశం అనుకుంటూ నీ ఆత్మజుడు నీ కుమారుడు స్వకీయాప్తయుక్తుడై ఆయనకి స్వకీయమైన ఆప్తుడు, ఆయనకి స్నేహితుడు, సుబుద్ధి తో కూడి, సుబుద్ధితో కూడి కలరవములతో గొంతులెడుతూ, కలరవములు అంటే ఇక్కడ పావురాలని అర్థం, పావురాలతో కలిసి ఆడుతూ, పావురాల ఆట ఆడుతున్నాడు అప్పుడు. కడగమున్ను ఇతడికి ఖచరమును పంపి, ముందుగా ఇక్కడ ఒక పావురాన్ని పంపాడు. ఖేచరం ఇది ఖచరం పక్షి అని అర్థం ఉంది కాబట్టి అక్కడ పావురాన్ని పంపాడు అని, ఒక పావురాన్ని పంపి ఆ వంకన ఆతడు వచ్చి, ఆ వంకతోటి ఆయన వచ్చాడు ఇక్కడికి. మిగుల తమిగొల్పునట్టి గోతతిని గుప్పుచు, మిక్కిలైనటువంటి వలపు కనిపించేటువంటి కురిపించేటటువంటి గోతతిని గుప్పించి అన్నాడు. గోతతి అంటే ఇక్కడ వాక్తతి, గో అనే దానికి వాక్కు అనే అర్థం కూడా ఉంది కాబట్టి వాగ్బాణాలని సంధించాడు అన్నట్టు. తమిగొల్పునట్టి గోతతిని గుప్పుచు పైని బడునంతలో అతని మీద పడబోయాడు, చిత్రాంగి మీద. అంతలో ఆమె భయము చెంది వాని వసనము బట్టి, వాడి పైన ఉన్నటువంటి ఉత్తరాయాన్ని, వస్త్రము అంటే వస్త్రం, వస్త్రాన్ని బట్టి అవ్వారిగాక కేకలేడా, పెద్దగా అరిచింది. మేము వచ్చిన ఆ అరుపులు విని మేము వచ్చాము, తెరలి అతనుడగుట, అతను అక్కడి నుంచి కనరాక అతను మాకు కనిపించలేదు. మా ఆ అరుపులకి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము చూస్తే కనపడలేదు. అని కనరాక చనే దానిని అందేయునిచి చిత్రాంగం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నిన్ననే కదా ఇట్లా ఒకట నిర్మలాత్మ, ఈ రకంగా నిన్నే కదా జరిగింది. రాజుగారికి ఉన్నాయి లేని ఈ చెలికత్తె చెప్పి చెప్పించింది. ఇలా ఈ కథలో, సారంగధరుడి కథలో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది మిగతా కథలు. ఆ రెండు కథల్లోనేమో మన్మధుడి పరంగా, ఈ మూడో కథలో మాత్రం నీ కుమారుడే ఇట్లా చేశాడు అని చెప్పబడి, చిత్రాంగితోటి అనుచితంగా ప్రవర్తించాడు అని చెప్పడం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతులపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.